ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీ వెంట్రుకలు కాపాడుకోవడానికి 2 పదార్థాలతో తయారైన బెస్ట్ హోమ్ రెమెడీ గురించి తెలుపబోతున్నాం. దీన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కూడా. దీన్ని మాటిమాటికి తయారు చేయాల్సిన అవసరం ఉండదు. అవును ఫ్రెండ్స్, ఈ 2 నేచురల్ హోమ్ రెమెడీస్ ను మీరు ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల మీ వెంట్రుకల గ్రోత్ అనేది డబుల్ అవుతుంది. మీ వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు చిట్లిపోవడం ఆగిపోతుంది. తెల్లగా ఉన్న మీ వెంట్రుకలు నల్లగా మారుతాయి. అదేవిధంగా మీ వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా తయారవుతాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్. ఇది పూర్తిగా నేచురల్ రెమెడీ. దీన్ని తయారు చేయటం చాలా ఈజీ. దీన్ని మీరు ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ పదార్థాలతో. కావున మీరు ఈ రెమెడీని యూజ్ చేసినట్లయితే కనుక మీకున్న అన్ని రకాల వెంట్రుకల సమస్యలు తొలగిపోతాయి. వెంట్రుకలు చిట్లిపోవడం, రాలిపోవడం ఆగిపోతుంది. అలాగే మీ వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. కావున మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైన హోమ్ రెమెడీ ఫ్రెండ్స్. కావున వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. మరి ఈ హోమ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక ఈ రెమెడీని తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా ఒక ఫ్రెష్ కలబంద ఆకును తీసుకోవాలి. ఈ రోజు మీకు అలోవెరాను సరైన విధంగా ఎలా ఉపయోగించాలో తెలుపుతాను ఫ్రెండ్స్. మీ వెంట్రుకల గ్రోత్ కోసం దీనివల్ల మీ వెంట్రుకలు సిల్కీ మరియు షైనింగ్ గా తయారవడంతో పాటుగా ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. అలోవెరా అనేది ఎలాంటి టైప్ హెయిర్స్ ఉన్నవారికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది వెంట్రుకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అయితే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫ్రెష్ కలబంద ఆకును తీసుకున్నాను. ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉన్నట్లయితే చాలా మంచిది ఫ్రెండ్స్. దాన్ని మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 100% ప్యూర్ గా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో అలోవెరా ప్లాంట్ లేనట్లయితే మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్ నైనా యూజ్ చేయొచ్చు. ఇక అన్నింటికంటే ముందు దీని జెల్ ను తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇందుకోసం దీన్ని ఈ విధంగా కట్ చేసుకుని దీని జెల్ ను బయటకు తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ అలోవెరా లోపల ఉండే ప్రాపర్టీస్ మీ వెంట్రుకలు గ్రోత్ అవ్వడానికి చాలా అద్భుతంగా సహాయపడతాయి. అదే విధంగా మీ వెంట్రుకలను సిల్కీ మరియు షైనింగ్ గా, స్మూత్ గా తయారు చేస్తాయి. అలాగే మీ వెంట్రుకలు రాలిపోవడాన్ని ఆపేసి వాటిని దృఢంగా, ఒత్తుగా, నల్లగా తయారు చేస్తాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, నేను అలోవెరా జెల్ ను బయటకు తీసుకున్నాను. ఇక ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని దీని జెల్ ను తయారు చేసుకుందాం. చూడొచ్చు ఫ్రెండ్స్, దీని జెల్ ను తయారు చేసుకున్నాను. ఇక ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ ను తీసుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఈ అలోవెరా జెల్ ను అందులో వేసుకోవాలి. ఇక అదే విధంగా మీకు ముందే చెప్పాం ఫ్రెండ్స్, ఈ రెమెడీలో 2 పదార్థాలని ఉపయోగించబోతున్నామని. కావున ఈ రెమెడీ కోసం తర్వాత తీసుకోవాల్సింది కొబ్బరి నూనె, అనగా కోకోనట్ ఆయిల్. అలోవెరా జెల్ లో కోకోనట్ ఆయిల్ కలిస్తే ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఇది మీ వెంట్రుకల కుదుళ్లను దృఢంగా తయారు చేస్తుంది. అలాగే మీ వెంట్రుకలకు కావలసిన పోషకాలను బాగా పుష్కలంగా అందిస్తుంది. కావున ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను యాడ్ చేసుకోవాలి. ఇక ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది అన్ని రకాలుగా బాగా మిక్స్ అయింది. అలాగే హెయిర్ గ్రోత్ కోసం ఒక అద్భుతమైన రెమెడీ అనేది తయారైంది. మీరు ఇంట్లోనే చాలా సులువుగా తక్కువ పదార్థాలతో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ రెమెడీని మీరు ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కూడా. అలాగే మీరు ఎప్పుడైనా దీన్ని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని మీరు కాసేపు ఎండలో ఉంచి తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు దీన్ని సరైన విధంగా ఎలా ఉపయోగించాలో
ఎలా మీ వెంట్రుకలకు అప్లై చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఇలా మీ చేతి వేళ్లతో తీసుకుని మీ వెంట్రుకల కుదుళ్లలో జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. మీ వెంట్రుకల కుదుళ్లలో అనగా స్కాల్ప్ లో మెల్లమెల్లగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇది మీ వెంట్రుకలలో బాగా అబ్జార్బ్ అయ్యేలాగా, తద్వారా మీ వెంట్రుకలకు కావలసిన పోషకాలు అందడంతో పాటుగా మీ వెంట్రుకల గ్రోత్ కి చాలా బాగా సహాయపడుతుంది. మీ వెంట్రుకలు ఎంత పొడవుగా ఉన్నా సరే అదంతా మొత్తం దీన్ని పెట్టుకోవాలి. దీనివల్ల మీ వెంట్రుకలన్నింటికీ ఇది బాగా అప్లై అవుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మీ వెంట్రుకలను 2 గంటల పాటు అలాగే వదిలేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సమయం కనుక ఉన్నట్లయితే దీన్ని రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీరు దీని పనితనాన్ని, అద్భుతమైన రిజల్ట్స్ ని చూడొచ్చు. తర్వాత మీరు నార్మల్ వాటర్ తో మీ వెంట్రుకలను శుభ్రం చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మైల్డ్ షాంపూని పెట్టుకుని కూడా మీ వెంట్రుకలను శుభ్రం చేసుకోవచ్చు. ఇక ఈ రెమెడీని మీరు వారంలో 2 లేదా 3 సార్లు ఉపయోగించొచ్చు. ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా తక్కువ సమయంలో తయారైన రెమెడీ ఇది. దీని అద్భుతమైన రిజల్ట్స్ ని మీరే స్వయంగా చూడొచ్చు. ఈ రెమెడీ వల్ల మీ వెంట్రుకల గ్రోత్ ఎంత ఫాస్ట్ గా ఉందో మీకే అర్థమవుతుంది. మీ రాలిపోతున్న వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోతుంది. మీ వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇది పూర్తిగా నేచురల్ హోమ్ రెమెడీ. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన సింపుల్ హోమ్ రెమెడీ. ఈ హోమ్ రెమెడీ ఎలా ఉందో క్రింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలపండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.